ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో క్రాంతి గారిని కేఆర్ టీవీలో లలిత్ కుమార్ గారు, జనశక్తి లలిత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ జరుగుతూ వచ్చింది. యేసుప్రభు వారి గురించి వారు అసలు యేసుప్రభు దేవుడే కాదు, కల్పిత పాత్ర అని చెప్పేసి అంటూ చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అవి మనము యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళకి ఆధారాలు కావాలని ఎన్నో చెప్తున్నా, ఒకవేళ క్రైస్తవ పరంగా ఉన్న గొప్ప గొప్ప సేవకులు మనకు తెలుసు, వాళ్ళందరూ ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఇప్పటివరకు చేయలేదు కాబట్టి. అయితే నేనేంటంటే ఒకసారి మాట్లాడతాము. సాంబశివరావు గారితో కరుణాకర్ గారు సుగుణ, లేకపోతే ఇక్కడ మన లలిత్ కుమార్ గారిని కూర్చోబెడితే బాగుంటుంది అనే మాట చెప్పాలి అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ హిందూ గ్రంథాల మీద గట్టిగా పట్టున్న వాళ్ళు ఇంకా చాలామంది అందరూ ఉన్నారు. మన విజయ్ కుమార్ గారు కానీ, హనీ జాన్సన్ గారు కానీ, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, జాన్ కొయ్య గారు కానీ, లేకపోతే అనిల్ గారు కానీ, టీఎస్ కుమార్ గారు కానీ, ప్రవీణ్ పగడాల గారు కానీ, ఇంకా చాలామంది ఉండుంటారు. అయితే వాళ్ళకి బైబిల్ రెండు కలిపి వెళుతూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా దీని గురించే పట్టుగా ఉన్న సాంబశివరావు గారిని ఉన్నారు, దయచేసి వారిని అక్కడ కూర్చోబెట్టండి బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఫోన్ చేయడం జరిగింది. దానికి ఆయన స్పందించి మేము ప్రయత్నాలు చేస్తున్నామండి, ఆ ప్రయత్నాలు కూడా జరిగేది త్వరలో అని అన్నారు. అయితే నేను అన్నాను, సింగిల్గా చేయొద్దు, అక్కడ లలిత్ కుమార్ గారు కానీ, కరుణాకర్ సుగుణ గారు కానీ కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఆయన ఉంటాగా ఆయన పేరు సత్యమార్గం అయితే ఒక ఆయన ఉండే భాస్కర్ రాజు గారు కూడా, వీళ్ళందరూ కూడా యేసుప్రభుని చాలా నిందిస్తున్నారు, రాధామోహన్ దాస్ గారు వీళ్ళందరూ నిందిస్తున్నారు. అయితే గ్రంథాల ప్రకారంగా కూడా కూర్చోబెట్టండి. బైబిల్ ప్రకారంగా జాన్పాల్ గారు చాలా చక్కగా డైరెక్ట్గా మొన్న బాగా అద్భుతంగా కరుణాకర్ సుగుణ గారికి మంచి కౌంటర్గా మాట్లాడారు, అందులో నో డౌట్. అయితే ఇప్పుడు మాత్రం గ్రంథాల ప్రకారంగా అందరికీ ఉన్న ఈ సాంబశివరావు గారు కొంచెం పట్టు ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి వారిని పెట్టండి అని మాట్లాడినప్పుడు చాలా చక్కగా స్పందించారు క్రాంతి గారు, కేఆర్ టీవీ. ఆ ఆడియో కలుగు ఒకసారి మీరు వినండి. మీరు కూడా ఆత్మీయమైన రీతిలో దేవుడు నిజమైన రూపము మనకి తెలుసు అంతరంగానికి, కాబట్టి రక్షించబడిన వారికి ఎంతో నమ్మకం, రక్షించబడిన వారికి ఇది తప్పకుండా రక్షణ పొందే అవకాశంగా ఉండాలని నా కోరిక. ప్రైజ్ ది లార్డ్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. క్రాంతి గారు మాట్లాడేది ఒక 2 minutes బ్రదర్. నేను మాట్లాడేది, నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు లలిత్ కుమార్ గారితో వీడియో జరుగుతుంది కదా, మార్నింగ్ వచ్చింది కదా, దాని గురించే. ఏం కాదు, లలిత్ కుమార్ గారు బైబిల్ని చాలా చులకనగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మరి ఏం మాట్లాడటానికైనా మేము ఎదురుగుండా ఇంకోళ్ళు ఉండాలి కదా, ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే హిందూ సంబంధించిన గ్రంథాల్లో కూడా దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ఏది చెప్పాలంటే హిందూ సంబంధించిన గ్రంథాలకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు హనీ జాన్సన్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, లేకపోతే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అంతకన్నా 100% హిందూ గ్రంథాల మీద పట్టున్న ఆయన సాంబశివరావు గారు, ఒంగోలు. ఆయన పెట్టండి. సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాం, ఆయనతో కూడా చేస్తాం. సాంబశివరావు గారితో పాటు లలిత్ కుమార్ గారు కానీ, లేకపోతే కరుణాకర్ గారు కానీ కూర్చోబెట్టండి. వాళ్ళు కూర్చోరు. సాంబశివరావు గారు అంటే కూర్చోరు. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే ఉంటుంది బ్రదర్. సాంబశివరావు గారు ఆల్రెడీ మేము ప్లాన్ చేసినాము, ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాము. సో మేము ఆల్రెడీ అప్రోచ్ అవడం కూడా జరిగింది. ఇంకొక 1 week లో మేము వారిద్దరిని డిబేట్ పిలిపించి మేము మాట్లాడడం కూడా జరుగుతుంది. అదే ప్లానింగ్ లో ఉన్నాం. మీరు త్వరలోనే ఆ ఇంటర్వ్యూ చేస్తారు మీరు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటేనంటే మాకు కూడా పట్టు ఉన్నప్పటికీ మా అందరికన్నా పట్టు ఆయనకి ఎక్కువ ఉంది, సాంబశివరావు గారికి గ్రంథాల్లో. బైబిల్ మాది రాజమండ్రి అండి, రమేష్ నా పేరు. సాంబశివరావు గారికి పట్టు ఎక్కువ ఉంది అని అంటే ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, నేను అదే అంటున్నాను. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, హనీ జాన్సన్ గారు వీళ్ళందరికీ పట్టుంది. అయితే ఇంకొంచెం ఇంకా ఉన్నారు, జాన్ కొయ్య గారు, ఇంకా కొంతమంది ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు. ఈయన ఓన్లీ అన్నిటి మీద బాగా రీసెర్చ్ చేస్తూ వస్తున్నారు సాంబశివరావు గారు. అందుకని ఆయన దగ్గర కూర్చోడానికి వీళ్ళిద్దరూ ఎప్పుడు ముందుకు రాలేదు, కూర్చోడానికి రాలేదు. ఈయన కానీ ఆయన ఎవరు ఇంకో డాక్టర్ గారు ఉంటారు కదా, ఆయన కూడా రాలేదు. ఈయన దగ్గర కూర్చోవాలంటే వాళ్ళు బయటకు రారు. ఎందుకంటే ఒకసారి లైవ్ విజయ్ కుమార్ గారిది కరుణాకర్ గారు జరుగుతుంటే ఆ మధ్యలోకి ఆటోమేటిక్ లైవ్ లోకి ఎవరు వచ్చారు, సాంబశివరావు గారు రాగానే కట్ చేసేసారు కరుణాకర్ సుగుణ గారు. అందుకని దయచేసి డైరెక్ట్ గా కరుణాకర్ సుగుణ గారు ఉంటది ఆయనతోటి, లలిత్ కుమార్ గారు, లలిత్ కుమార్ గారు, సాంబశివరావు గారితో కంపల్సరీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక డిబేట్ ప్రోగ్రామ్. కరుణాకర్ సుగ్ర గారు కూడా కూర్చోబెడితే, ఎందుకంటే ఇప్పుడు బైబిల్ ని ఆయన దేవుడు కాదు ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వస్తుంది దాని వల్ల. సో డిబేట్ కి
యేసుప్రభు దేవుడు కాదంటానికి అవకాశంగా మాట్లాడుతున్నారు. యేసుప్రభు దేవుడు అనే ఎవిడెన్స్ బైబిల్ చాలా ఉన్నాయండి. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నెగిటివ్ గా మాట్లాడతారు. ఎవరు లలిత్ గారు కానీ కరుణాకర్ గారు కానీ నోరు జారుతా మాట్లాడతారు. ఎవరైనా క్రైస్తవులు ఇష్టం వచ్చి తిడుతూ మాట్లాడినట్టుగా ఎప్పుడైనా డిబేట్ లో వచ్చిందా చెప్పండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ గ్రంథాన్ని విమర్శిస్తారు, ప్రభుని విమర్శిస్తారు. రాధమోహనదాస్ గారు కూడా వాడు వీడు దేవుడు అంటాడా లేదా? మీరు వినలేదా చెప్పండి? అబద్ధం ఆడకుండా అంటాడు. మీరు కూడా అంటారంట కదా, అంటే మామూలుగా హిందూ దేవుళ్ళని సైతాన్లని అంటారు, నిజమేనా? ఏమండి అలా అంటే తప్పేనండి. ఎవరో ఒకళ్ళు అంటారు, వాళ్ళని అడగండి, కాదనట్లేదు. ఇప్పుడు మేమైతే అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి తప్పే. హైందవ ధర్మంలో కొంతమంది ఉన్నారు అట్లా మాట్లాడేటోళ్ళని, క్రిస్టియన్ ధర్మం గురించి, క్రిస్టియన్స్ లో కూడా ఉన్నారు హైందవ ధర్మం గురించి అలా ఓకే. ఇప్పుడు అంతం తప్పే సార్, ఎవరైనా అన్నా తప్పు, వాళ్ళన్నా తప్పే, ఇటు మేమన్నా తప్పు. అవునవును, వాళ్ళకి ప్రేమ ఉండాలి, పరమాత్మ మీద గౌరవం. అవును, అంటే ఇప్పుడు అనేక మందికి సువార్త చేస్తుంటే అది పాపం అంటున్నారు, తప్పు అంటున్నారు. నేను ఒక్క చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దాన ధర్మాలు చేస్తే సరిపోద్దని చెప్పి లలిత్ గారు అన్నారు. యాక్చువల్ గా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దాన ధర్మాలు చేయాలనుకుంటే అసలు లేనోళ్ళు ఉంటారు, వాళ్ళు దాన ధర్మాలు చెప్పితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? నరకానికే తెలియదు. మరి దాన్ని బట్టి లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు అండి. అంటే ఒక్క మాట, పరిశుద్ధంగా ఉంటేనే స్వర్గం వెళతాం. పరిశుద్ధంగా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు పరిశుద్ధుడుగానే వచ్చాడు. ఎక్కడ చిన్న పాపం కూడా లేదు. 100% ఆయన ఉన్నాడని రుజువులు ప్రపంచం అంతా తెలుస్తుంది. మొన్న ఎందుకంటే హమాస్ తీవ్రవాది వాళ్ళ కొడుకు క్రిస్టియానిటీలోకి వచ్చాయంట. విషయం చెప్పండి, నేను పర్సనల్ గా అడుగుతున్నా, అది అడిగేసి నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. చెప్పండి సార్. బైబుల్ ని ఎవరు రచించారు యాక్చువల్ గా? ఆ మాట చెప్తే దాన్ని కాదంటున్నారు కదా. 40 మంది ప్రవక్తలు అనేక చోట్ల ఒకే చోట ప్రేరేపించబడి తన బోధనను తన ఒకరికి చెప్పైతే రాయించలేదు కదా. చెప్పేదేనండి, అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రభు సంబంధించిన బైబుల్, ఆయన సువార్తలు, ఆయన ప్రవర్తలు అని చెప్పేసి మీరు ప్రచారం చేసుకోవడం కానీ, మీరు నమ్మడం కానీ, మీ నిత్య జీవితంలో అలవాటు చేసుకొని మీరు దాన్ని అవలంబించడం కానీ జరుగుతున్నది కదా. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఈ ప్రవచనం చెప్పాడు, ఇక్కడ రాశాడు, ఇక్కడ చెప్తే ఇంకొకరు రాశాడు ఎక్కడ లేదు కదా మరి. అంటే మీరు హిస్టారికల్ గా చాలా ఉన్నాయండి, ఎవిడెన్స్ ఉన్నాయి హిస్టారికల్ గా కానీ, వాటిలో ఆర్కియాలజికల్ కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా యేసుప్రభు ఉన్న ప్రాంతం యెరూషలేం అనే కాదండి, ప్రతిది బైబిల్లో ఉన్నదానికి ఆధారము మీరు డైరెక్ట్ గా ఇప్పుడు కూడా చూడొచ్చు. చాలా మంది అంటున్నారు భూమి బల్లపరపుగా ఉంది, బైబిల్ రాసింది అని చెప్పేసి లేనిపోయిన మాటలు, అబద్ధాలు కల్పించి కొంతమంది హైందువులు చెప్పారు. చూసాను బైబిల్ భూగోళం అంటే మెయిన్ బైబిల్లో రకమని కాదు. వాళ్ళంతకు ముందు కేథలిక్లు వాళ్ళు 73 గ్రంథాల తర్వాత ఏమో అది 66 గ్రంథాలు ప్రామాణికంగా మేము ప్రొటెస్టెంట్లు కాదు ప్రొటెస్టెంట్స్ అనమాట. 66 గ్రంథాలు అనేది 100% టోటల్ గా పెట్టాడు సార్. ఒక్క మాటలో చెప్తున్నాను, ఆదికాండ 1:1లోనే దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించాను అన్న దగ్గరే సృష్టి స్టార్ట్ అయింది. అది ఎవిడెన్స్ కనపడుతుంది ఈ రోజు వరకు కూడా. గ్రహాల గురించి కానీ, నక్షత్రాల గురించి కానీ అన్ని బైబిల్లో 1వ అధ్యాయంలో ఇచ్చేసాడు. అంత క్లియర్ గా సృష్టి ఉంటే దాన్ని కాదని అనుకుంటే వాళ్ళ ఇష్టం, ఎవరో ఇష్టమైనా పర్లేదు. కానీ అక్కడి నుంచే తండ్రిగా ఉన్న ఆయన మానవ రూపిగా ఎందుకు వచ్చాడంటే, మానవుడు చేసిన తప్పిదాలకి ఈ లోకంలో భయంకరమైన రీతిలో వారు చేసిన తప్పుకి శిక్ష పడాలి. ఆ శిక్ష ప్రభు ఏంటంటే, మనుషులుగా ఉన్న వాళ్ళందరూ ఆయన పోలికలో ఉన్నారు కాబట్టి ఆయన వారిని చంపకుండా ఇంకోసారి తప్పు చేయొద్దని చెప్పేసి అదే ప్లేస్ ని గొర్రె పిల్లగా బలికి వచ్చింది. అది చనిపోయినప్పుడు అదే నా వలన గొర్రె పిల్లని చంపేశానే, ఇంకెందుకు తప్పు చేశానని క్షమాపణ అడిగి ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాడని. అది రాను ఏమైందంటే అలవాటైపోయి గొర్రె పిల్లని బలి ఇవ్వటం జరిగింది. ఆ ప్లేస్ లో తండ్రిగా ఉన్న ఆయన, ఆత్మరూపిగా ఉన్నవాడు యోహాను 1:14 ప్రకారంగా ఆయనే శరీర రూపంలోకి వచ్చిన యేసు ప్రభు అండి. ఆయన మనిషి కాదు, దేవుడే శరీర రూపంలోకి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 8:58 అంటాడు, నేను అబ్రహాము కంటే ముందున్నానంటాడు. వాస్తవానికి అందరూ ఏమంటారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చాడు అంటాడు. కానీ అక్కడ అబ్రహాం ఎప్పుడు ఉన్నాడు? ఆది కాండంలో ఉన్నాడు, అప్పటికి ముందున్నాడు అంటాడు. తెలుసా? సామెతలు 8:30 అంటాడు, జగత్ పునాది వేయబడికి మునిపే ఉన్నానంటాడు. దీన్ని బట్టి చూస్తే యేసుప్రభు ముందే ఉన్నాడు సార్, కాకపోతే శరీర రూపంలో లేరు, ఆత్మ రూపంలో ఉన్నారు. అది నేను చెప్పే మాట. సరే అండి, ఓకే మీకు చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. వెల్కమ్.